సరిపోదు. ఎందుకంటే బండుడు ముందర ఎవరు నిలబడినా కూడా వారి యొక్క సగబలం బండుడికొచ్చేస్తుంది. అది వాడు కోరుకున్నటువంటి వరం. కాబట్టి ఈ బ్రహ్మాండంలో నేనేమీ చేయలేను కాబట్టి, మనకి ఆవలి బ్రహ్మాండానికి వెళ్తే ఏదైనా ఒక పరిష్కారం దొరకచ్చు అని ఈ బ్రహ్మాండాన్ని కాస్త రంధ్రం చేసి ఆవలి బ్రహ్మాండానికి వెళ్లారు. అయితే అదేమి ఒక బ్రహ్మాండంలా లేదు. దాని చుట్టూ అంటే ఒక కమ్యూనిటీలోకి మనం వెళ్ళామనుకోండి, చుట్టూ అనేకమైనటువంటి ఒకే రకమైనటువంటి ఇల్లులుంటాయి. అలా వీళ్ళు ఈ ఒక ఇంట్లోంచి బయటకొస్తే అదెలా అంటే ఆ ఇల్లు తలుపులు తీసుకొని బయటకొచ్చినట్టు కమ్యూనిటీ రోడ్డు మీద ఉన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఈ బ్రహ్మాండాన్ని దాటి బయటికైతే వచ్చారు. కానీ అక్కడ వీరికి ఎవరిని ఏం ప్రశ్నించాలంటే వీరికొచ్చినటువంటి సమస్యకి పరిష్కారం ఎవరిస్తారన్నది తెలీదు. పోనీ అలా చూద్దామంటే వారికి కొన్ని కోట్ల బ్రహ్మాండాలు లెక్కలేనటువంటి బ్రహ్మాండాలన్నీ చుట్టూ చిన్నవిగా తిరుగుతూ కనిపిస్తున్నాయట. అయితే ఇలాంటి బ్రహ్మాండాలే చాలా ఉన్నాయి. అయితే మిగతా దేవతలు కూడా కాస్త ఆశ్చర్యానికి గురి అబ్బా! ఇన్ని బ్రహ్మాండాలున్నాయి. మనకి కావాల్సినటువంటి పరిష్కారం ఈ బ్రహ్మాండంలో ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నారట. అప్పుడు వారందరికీ కూడా నిరాలంబుడు, నిరజ్ఞానం, పంచభూత రహితమైనటువంటి చిన్మయ ఆకాశం కనిపించింది. ఆ ఆకాశంలో నిలబడి దేవతలందరూ కూడా చిదాకాశ రూపంలో ఉన్న మహాశంభుని స్తోత్రం చేశారు. ఆ మబ్బు వంటి నల్లని రూపం, ఒక చేతిలో శూలం, మరొక చేతిలో కపాలం, త్రినేత్రుడు అయినటువంటి ఆ మహాశంభుడి దర్శనమిచ్చారు. ఇక చేతిలో అక్షమాల పుస్తకం చంద్రుని వలె వెలిగిపోతున్నటువంటి పరాశక్తి ఆయన పక్కనే ఉంది. ఇది కూడా మొన్నటి రోజు మనం చెప్పుకున్నాం. వీరందరూ వచ్చి వీరి కారణం చెప్పబోయే లోపే ఆ మహాశంభుడు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వచ్చినటువంటి దానికి పరిష్కారం నేను కూడా చూపెట్టలేను. ఎందుకంటే నేను కూడా నా వల్ల ఏది అవ్వదు. కానీ మిమ్మల్ని ఈ కష్టం నుంచి ఆదుకోవాలంటే పరాశక్తి ఆవిర్భావం జరగాల్సిందే. ఆవిర్భావం జరగాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. అందుకు మొన్నటి రోజు మనం చెప్పుకున్నట్టే యజ్ఞ యాగాదులు, విధి విధానాలు ఇవన్నీ ఏ విధంగా అయితే శాస్త్రంలో, వేదంలో ఉన్నాయో అదే విధంగా అన్ని రకాలైనటువంటి యాగాలకి సంబంధించినటువంటిది కూడా మహాశంభుడు మొత్తం కూడా సిద్ధం చేసి వాయు రూపంలో ఆయన అందులోకి ప్రవేశించి క్రియాశక్తిగా మారినటువంటి పరాశక్తి సహాయంతో వాయుశక్తిని అంతటిని ఉపయోగించి జల సముద్రం పూర్తిగా ఎండిపోయేలా చేసి అందులో సప్త సముద్రాల్లో ఒకదాన్ని ఎండగట్టారు. మిగతా వాటిని అందులో అవిస్సు కింద వాడారు. కాబట్టి ఇదంతా కూడా జరిగాక ఇక దేవతలందరూ కూడా వారి వారి శక్తుల్ని అందులో ధారబోసారు. అయితే ఇందులో 2 రకాలైనటువంటి ఉన్నాయి. ఒకటి కొందరు వ్యాఖ్యానాలు ఎలా చెప్పారంటే దేవతలందరూ కూడా అందులో ఆహుతైపోయారు. అందులోకి యజ్ఞంలో హవిస్సు కింద వెళ్ళిపోయారని. బ్రహ్మాండ పురాణంలోకి ఇంకొంచెం లోపలికి వెళ్ళేటప్పటికి దేవతలు తమ యొక్క శక్తులను అమ్మవారు ఏదైతే ఇతఃపూర్వం ఇచ్చిందో ఆ శక్తులన్నిటిని వారు ఆ హోమకుండంలో వేశారు అని ఉంది. మొత్తానికి ఏదైనా వారు వెళ్ళినా శక్తి వెళ్ళినా తిరిగి రెట్టింపుగా అమ్మవారు బయటికి తీసుకొచ్చింది. కాబట్టి ఇక్కడ ఎలా వెళ్లారు అన్నదానికన్నా ఎలా తిరిగి అమ్మవారు వారిని తీసుకొచ్చింది అన్నది ప్రధానం. వారి శక్తులను ఎలా ఇచ్చింది అన్నది. కాబట్టి మహాశంభుడు ఇప్పటి వరకు వాళ్ళకి ఏం చెప్పారో ఆ విధి విధానాల్ని వారందరూ కూడా పాటించారు. పూర్తిగా యజ్ఞం పూర్తయింది. ఆ చిదగ్ని హోమగుండం నుండి వివిధ ఆయుధాలతో 9 అంతస్తులతో ఉన్నటువంటి శ్రీచక్ర రథం అనేటువంటి ప్రత్యేక వాహనం మీద కూర్చుని అమ్మవారు ఆవిర్భావం జరిగింది. అయితే ఆ విధంగా చిదగ్ని కుండం నుంచి ఆవిర్భవించినటువంటి లలితాదేవి తన శరీరం నుండి కామేశ్వరుని సృష్టించింది. ఎలా సృష్టించిందండి అమ్మవారు? నిజానికి ఈ కామేశ్వరుని సృష్టించడంలో ఒక విశేషం ఉంది. అమ్మవారు ఆ చిదగ్ని కుండంలోంచి వచ్చినప్పుడు అమ్మవారి యొక్క మొదట కిరీటం వచ్చింది. సహజంగా దేవతలను మనం వర్ణించినప్పుడు పాదారవిందం పాదం నుంచి మొదలు పెడతాం. కానీ ఇక్కడ అమ్మవారి ఆవిర్భావం ముందుగా సింహాసనం మీద నుంచి అమ్మవారు శ్రీచక్ర రథం మీద నుంచి రత్న వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి అమ్మవారి యొక్క కిరీటం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆసీన్
క్షోరుహాం అన్నట్టు అందులో మనకి అమ్మవారు ధరించినటువంటి కిరీటం గురించి ఉంటుంది. వజ్ర వైఢూర్యాలతో నిండినటువంటి ఆ పెద్ద కిరీటము, దాని మీద నొక్కు నొక్కులుగా ఉన్నటువంటి దాని కింద అమ్మవారి యొక్క జుత్తు, అమ్మవారి యొక్క విశాలమైనటువంటి ఆ నుదురు మీద అమ్మవారు పెట్టుకున్నటువంటి కస్తూరి తిలకము, సన్నని అప్పుడే మొగ్గలా ఉన్నటువంటి సంపెంగ పువ్వు లాంటి ఆ విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంపెంగ మొగ్గ లాంటి ఆ ముక్కు, చిరునవ్వులు చిందించేటువంటి ఆ పెదాలు, పద్మరాగమల్లా మెరిసిపోయేటువంటి ఆ పద్మరాగం మళ్ళా మెరిసిపోయేటువంటి ఆ బుగ్గలు, అమ్మవారి యొక్క చెవులు, ఆ చెవులకి వేలాడేటువంటి శ్రీచక్రంతో ఉన్నటువంటి ఆ చెవి కమ్మలు, అమ్మవారి యొక్క సన్నటి మెడ, దానిలో ఉండేటువంటి కంఠానికి ధరించినటువంటి ఒక ఆభరణం, కంఠం కింద ఒక ఆభరణం, హారము లాంటి ఒక ఆభరణం, అమ్మవారు అమ్మవారి యొక్క భుజకీర్తులు 4 భుజాలతో, చతుర్భుజాలతో వచ్చింది. 4 భుజాల్లో అమ్మవారు పాశము, అంకుశము, చెరుకు విల్లు, ధనస్సు, ఇక్షుక అంటే ధనస్సు, ఈ 4గిటిని ధరించి భక్తుల్ని రక్షించడానికి ప్రసన్న వదనంతో కూడినటువంటి సింధూర అరుణ వర్ణం కలిపినటువంటి అమ్మవారి యొక్క ముఖము ఎప్పుడు ఇలా చూస్తే చాలు మనకున్నటువంటి బాధలన్నీ తొలగిపోయేలాగా, అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగేలాగా, అమ్మవారు అందులోంచి సిదగ్ని కుండల అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగింది. దాని తర్వాత అమ్మవారు ఎలా వచ్చారంటే, చక్కగా అలా వచ్చినటువంటి అమ్మవారు ఎర్రటి చీర, పచ్చటి అంచు కట్టుకొని, అలాగే అమ్మవారి యొక్క సన్నటి నడుము, ఆ నడానికి పెట్టుకున్నటువంటి వడ్డానం, ఆ వడ్డానం కింద సన్నటి తాడు, దానికి చిన్న చిరు గంటల్లా ఉండేటువంటి మువ్వలు, ఆ చిరుగంటలు ఒకదాన్ని ఒకటి శబ్దం చేసుకుంటూ తగిలినప్పుడు హరీం అంటూ వచ్చేటువంటి ఆ బీజాక్షర శబ్దము, అమ్మవారి యొక్క పాదాలు, ఎర్రని పాదాలు, ఆ పాదాలు సహజంగా పారాయణ పెట్టడం వల్ల ఎరుపెక్కాయ, సహజ సిద్ధంగానే అంత ఎర్రగా కందిపోయేటువంటి పాదాలు కలిగినటువంటి తల్ల అన్నట్టు అమ్మవారి పాదాలు, ఆ లేత గులాబీ రంగులో ఉండేటువంటి అమ్మవారి గోళ్ళు, చక్కటి పాదాలు, ఆ పాదాలకి గోళ్ళు, ఆ పాదాలకి పెట్టుకున్నటువంటి మంజీరాలు, ఆ మంజీరాలు ఒకదాన్ని ఒకటి తాగుతున్నప్పుడు చేసేటువంటి శబ్దం వేదంట. కాబట్టి అలా చిన్నగా చేసేటువంటి శబ్దం కూడా అదేదో గల్లు గల్లుమని ఇంకేదో శబ్దం కాకుండా, వేదం ఎలా ఉంటుందో అటువంటి శబ్దం అమ్మవారి యొక్క మంజీరాల ఒకదాన్ని మువ్వ ఒకటి తాకటం వల్ల వచ్చాయట. అటువంటి అమ్మవారి యొక్క దర్శనాన్ని చూసి సమస్త జగత్తు కూడా ఆనంద చిగుతులైపోయారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారి ఆవిర్భావం జరిగిందంటే బండు యొక్క నాశనం అవుతుంది. అయితే ఇప్పుడు అమ్మవారు ఇదే సహస్రనామంలో మనకి దాగి ఉన్నటువంటిది చిదగ్నికుండ సంభూత, చిదగ్నికుండం నుంచి వచ్చింది అమ్మవారు. చక్రరాజరథారూఢ, చక్రరాజరథాన్ని ఎక్కువచ్చింది. ఆ రథం ఎలా ఉందో చెప్పుకుందాం. దేవ కార్య సముద్యత, దేవతల యొక్క కార్యములన్నిటినీ తీర్చడానికి వచ్చింది. ఆ శ్రీచక్ర రథం ఎలా ఉందో తెలుసా అండి? 4 యోజనాలు, అంటే ఒక్కొక్క యోజనము 9 మైళ్ళు వెడల్పు, అలాగే 10 యోజనాలు ఎత్తు, 9 పర్వాలు, 4 చక్రాలుగా, 4 వేదాలు, చతుర్విధ పురుషార్థాలు, 4 అశ్వాలుగా, బ్రహ్మానంద భరితమైనటువంటి పతాకం, అన్నిటికన్నా ఉచ్చ స్థానంలో ఉండేటువంటి బిందు పీఠం, మేరు ప్రస్తార రూపం, అదే అమ్మవారి యొక్క స్థానం. త్రివిధములైనటువంటి సృష్టి, స్థితి, లయ, ఇదంతా కూడా అమ్మవారి యొక్క దేవ కార్యం. అంటే దేవతలకు ఇచ్చేటువంటి శక్తికి మించినటువంటిది భండాసుర వధ. కాబట్టి ఈ మూడిటిని చేసేటువంటి బ్రహ్మ, విష్ణు, శివులకు కూడా ఆ భండాసురుని వధించడానికి సాధ్యపడలేదు. అందుకని అమ్మవారి ఆవిర్భావం అన్నది జరిగింది. ఇక్కడ నుండి అమ్మవారి యొక్క వర్ణన, ఉదయిస్తున్నటువంటి అమ్మవారి యొక్క కిరణములు, సూర్యుని కాంతితో సమానమైనటువంటి అమ్మవారి యొక్క ముఖము, 4 చేతులు, 4 చేతుల్లో ధరించినటువంటి ఆయుధాలు, ఇవన్నీ కూడా వర్ణించబడితే ముందుగా వచ్చేటువంటివి ఇవే. తర్వాత ఇక ఈ ఎప్పుడైతే అమ్మవారు వచ్చారో ఈ సృష్టి కార్యాన్ని కొనసాగించడానికి, అప్పుడు ఈ దేవతలందరూ కూడా అందులో వెళ్ళిపోయారు కదండి. ఇప్పుడు దేవతలందరూ కూడా రావాలిగా. దేవతలు కావచ్చు, వారి శక్తి కావచ్చు, చిదగ్ని కుండంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మవారు తీసింది వారిని. ఎలా? ఎడమ నేత్రము నుండి చంద్రతత్వం, బ్రహ్మాండ లక్ష్మి, బ్రహ్మగారు లక్ష్మి వచ్చారు. కుడి నేత్రం నుంచి సూర్యతత్వం నుంచి విష్ణువు పార్వతి వచ్చారు. 3వ నేత్రం నుంచి అగ్నితత్వం, అంటే అమ్మవారి యొక్క 3 నేత్రములు సూర్య చంద్ర అగ్నులు అనమాట. అగ్నితత్వం నుంచి రుద్ర సరస్వతులు ఉద్భవించారు. ఇక లక్ష్మీ విష్ణువు శివ పార్వతులు బ్రహ్మ సరస్వతులు దంపతులయ్యారు. ఇక వారి వారి సృష్టి కార్యం కొనసాగించడానికి అమ్మవారు ఆదేశించింది. అలాగే అమ్మవారు కేశాలున్నాయి చూసారా? దాని నుండి అంధకారం,
కనులలోంచి సూర్య చంద్ర అగ్నులు, నుదుటి మీద నుంచి ఆభరణం నుంచి నక్షత్రాలు, పాపిటి గొలుసు నుంచి నవగ్రహాలు, కనుబొమ్మల నుండి న్యాయశాస్త్రము, ఊపిరి నుండి వేదాలు, వాక్కు నుండి పద్య నాటకాలు, చిబుకం అంటే గడ్డం నుంచి వేదాంగాలు, కంఠంలో ఉండేటువంటి 3 మడతల నుండి వివిధమైనటువంటి శాస్త్రములు, వక్షస్థలం నుండి పర్వతాలు, మనస్సు నుండి చిదానందము, హస్త నఖముల నుండి విష్ణు దశావతారములు, అరచేతుల నుండి ఉభయ సంధ్యలు ఉద్భవించాయట. అంతేకాదు అమ్మవారి హృదయం నుంచి బాలాదేవి వచ్చింది, అమ్మవారి జ్ఞానం నుంచి శ్యామలాదేవి వచ్చింది. అందుకే శ్యామలాదేవిని ప్రార్థిస్తే జ్ఞానం వస్తుంది. అహంకారం వారాహీదేవిగా వచ్చింది, చిరునవ్వు విఘ్నేశ్వరుడిగా వచ్చారు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర వస్తుంది నామంలో. అంకుశం నుండి సంపత్కరీ దేవి వచ్చింది, ఆవిడది కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర యుద్ధంలో. పాశం నుండి అశ్వారూఢాదేవి వచ్చింది. కపోలాల నుండి నకులేశ్వరీ దేవి వచ్చింది. కుండలిని శక్తి నుండి గాయత్రీదేవి వచ్చింది. ఇక చక్రరాజ రథానికి ఉన్నటువంటి 8 చక్రాల నుండి 8 మంది దేవతలు వచ్చారు. సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవిత అన్నారు. కాబట్టి అమ్మవారి యొక్క చేతిలో ఉన్నటువంటి అంకుశం అన్నటువంటి అస్త్రం నుండి సంపత్కరీ దేవి ఉద్భవించింది. అయితే ఆ సంపత్కరీ దేవి ఎలా ఉన్నారో తెలుసా అండి? రణ కోలాహలాలతో మత్త గజాలని గజమును అధిరోహించి ఉంది. ఆవిడ కొన్ని కోట్ల మత్త గజాలన్నిటికీ కూడా ఆధిపత్యాన్ని వహించి ఉంది. ఇక అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి బిరావృత అన్నారు. ఈ పాశము నుండి వచ్చినటువంటి అశ్వారూఢ దేవత అపరాజిత అన్న అశ్వమును అధిరోహించి ఉంది ఈ తల్లి. ఇక అక్కడ ఉన్నటువంటి అశ్వములన్నిటికీ కూడా ఆధిపత్యాన్ని ఆవిడే వహించింది. ఇక చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, అమ్మవారు తాను స్వయంగా అన్ని ఆయుధాలతో నిండి ఉన్నటువంటి చక్రరాజం అనేటువంటి రథం ఎక్కి వచ్చింది. దాని విశిష్టత కూడా చెప్తాను. ఆ చక్రరాజ రథం ఎలా ఉంది అనేది చెప్పుకుందాం, అమ్మవారు చెప్పించాలని కోరుకుందాం. కాబట్టి గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత, ఇక్కడ మంత్రిని దేవతకి గేయ చక్రం అనేటువంటి రథం ఎక్కి ఉంది. ఆవిడికి అమ్మవారు దాన్ని ఇచ్చారు. శ్రీచక్రం చుట్టూ ఉన్న త్రికోణమే ఈ గేయ చక్రం. శ్యామలాదేవి మంత్రిని దేవి అంటే, కాబట్టి ఆవిడ్ని ముద్రాదేవత అని కూడా అంటారు. ఇక కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత, వరాహములచే లాగబడుతున్నటువంటి రథము ఎక్కి వచ్చింది దండనాథాదేవి. ఇక ఆ తర్వాత లలితాదేవి కోపంలో చేసినటువంటి హూంకారం చేత, అంటాం చూసారు, అటువంటి హూంకారం చేత 6 కోట్ల మంది యోగిని దేవతలు వచ్చారు. మరి మరో 6 కోట్ల మంది భైరవులు కూడా వచ్చారు. అనంతమైనటువంటి శక్తి సేన మొత్తం వచ్చేసింది ఇక్కడికి. అంటే ఎలా వచ్చిందండి? అమ్మవారు ఆవిర్భావం జరగగానే ముందుగా దేవతలు వచ్చారు. అలా కొన్ని సంవత్సరాలు 1000 సంవత్సరాల వరకు అమ్మవారు పరిపాలించింది వారందరినీ. పరిపాలించి ఈ శక్తికి ఏమి కావాలో, ఈ యుద్ధానికి ఈ శక్తి సేనకు అవసరమైనటువంటి సమూహాన్ని మొత్తం, శక్తి సేనని మొత్తము అమ్మవారు సృష్టించింది. అయితే ఇలా వచ్చినటువంటి శక్తి సేన అంతా కూడా గొప్ప బల పరాక్రమములతో బాగా పుంజుకునికి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇక చివరకు చక్రరాజరథ సంరక్షక దేవతలు సృష్టించింది. అంటే 9వ ప్రాకారం బిందు పీఠంలో అమ్మవారి ఆశీనురాలే ఉన్నారు. లలితాదేవి సృష్టి కార్యం పూర్తి చేసి శివకామ సుందరిని అనేటువంటి శివ చక్రం సృష్టించని చెప్పింది. ఆయన చేసినటువంటి హూంకారం చేత 23 మంది శివ చక్ర దేవతలు పుట్టుకొచ్చారు. అంటే ఇదంతా అయిపోయాక అమ్మవారి సింహాసనం ఎలా వచ్చింది అన్న చెప్పినప్పుడు కామేశ్వరుడు ఎలా వచ్చారో మనం చెప్పుకుందాం. ఆయన నుంచి భైరవులు వచ్చారు, ఈ శివచక్ర దేవతలు వచ్చారు. వీరందరినీ కూడా, అంటే కథని విహంగ వీక్షణంగా తీసుకువెళ్తున్నా, అంత లోపలికి వెళ్తే మనకి ఇంకొక 2 వారాల కథకే పడుతుంది కాబట్టి. ఇక ఇలా వచ్చినటువంటి అమ్మవారికి ఏం చేశారండి? ఏదైనా కూడా తల్లిదండ్రులకి ఏదో చిన్నప్పుడు మనకి ఉద్యోగం వచ్చే వరకు కానీ ఎప్పుడైనా కూడా వాళ్ళు చదివించినటువంటి దానితోనే మనం సెటిల్ అయ్యి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి పాకెట్ మనీని దాచుకుని మళ్ళీ వాళ్ళకి మనం గిఫ్ట్లు కొనివ్వడం లాగా దేవతలందరూ కూడా అమ్మవారు ఇచ్చినటువంటి శక్తిని, అమ్మవారు వాళ్ళకి ఇచ్చినటువంటి దాంట్లోనే మళ్ళీ తిరిగి అమ్మవారికి బహుమతులు ఇస్తున్నారు. ఎలా? దేవతలు చెరుకు విలునిచ్చారట, అలాగే శ్రీహరి పుష్పాయుధాన్ని ఇచ్చారట.
వరుణుడు నాగ పాశాన్ని ఇచ్చారట, విశ్వకర్మ అంకుశాన్ని ఇచ్చారట, అగ్నిదేవుడు కిరీటాన్ని, సూర్యచంద్రుడు కర్ణాభరణాలను, మధుర పాత్రను, కుబేరుడు చింతామణిని, లక్ష్మీదేవి ఛత్రాన్ని, చంద్రుడు వింజామరలను, లలితా కామేశ్వరులకు ఇచ్చారు. ఇక్కడ బాగా గమనించండి, వారి దగ్గర ఉన్నటువంటి వాటిల్లో విశేషమైన వాటిని బహుమతిగా ఇచ్చారు. ఇక ఇదంతా అయిపోయింది. అమ్మవారిని చూడగానే దేవతలందరూ కూడా పలు విధాలుగా కీర్తించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు వచ్చిందే దేవకార్య సముద్యత, దేవతల యొక్క కార్యాన్ని చేయడానికి. ఎందుకంటే వారిని రక్షించడానికి వారు అమ్మ అని పిలవగానే వారి యొక్క భక్తికి ప్రసన్నురాలైనటువంటి అమ్మవారి ఆవిర్భావం జరిగింది. ఇక అంతా బాగుంది. అమ్మవారు అమ్మవారికి ఒక సింహాసనాన్ని కూడా వారు ఏర్పాటు చేశారు. దీని ఎలాంటి సింహాసనాన్ని ఏర్పాటు చేశారండి? వారందరూ అనుకున్నారు అమ్మవారు సింహాసనం చేసినప్పుడు సామాన్యమైనటువంటి సింహాసనం సరిపోదు అమ్మవారికి. ఎందుకని? ఏదో ఒక రాజుకి ఒక సింహాసనం ఉంటుంది, చక్రవర్తికి ఒక సింహాసనం ఉంటుంది, విశ్వాన్ని పరిపాలించే వారికి ఒక సింహాసనం ఉంటుంది. కానీ అమ్మవారు ఈ బ్రహ్మాండాలన్నిటినీ పరిపాలించేటువంటి తల్లి. కాబట్టి అమ్మవారి యొక్క సింహాసనం అంటే అదేమి సామాన్యమైనటువంటి సింహాసనం కాదు, చాలా విశేషమైనటువంటి సింహాసనం అవ్వాలి. అప్పుడు పంచ బ్రహ్మలు కూడా ఆ సింహాసనంగా మారారు. అంటే వారు బ్రహ్మగారు చెప్పారు, తల్లి నీకిచ్చేటువంటి సింహాసనం సామాన్యమైనటువంటి సింహాసనం కాదు. అలా నీకు ఏర్పరచాలనుకున్నటువంటి సింహాసనం మా వల్ల కాలేదు కాబట్టి, సామాన్యమైనటువంటివేవి నీకు సరిపోవు కాబట్టి పంచ బ్రహ్మల్ని నీకు సింహాసనంగా మార్చాము తల్లి అన్నారు. కాబట్టి అందుకనే అమ్మవారి యొక్క సింహాసనం అంత గొప్పది. అయితే సహజంగా అమ్మవారి సింహాసనం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు పంచ బ్రహ్మలు, పంచ అనేది చాలా విశేషం. పంచ ప్రణవాసన, పంచ దిగాసన, పంచభూతాలు, పంచ బ్రహ్మాసన, పంచ కళాసన, ఇలా చాలా రకాలుగా చెప్తారు సింహాసనం. 5 ప్రణవాలు అమ్మవారి ఆసనం అని చెప్పుకుంటా. అంటే దాన్ని అంటే అమ్మవారి యొక్క సింహాసనంలో ఈ పంచని మనం ఎలా అనుసంధానం చేసుకోవచ్చు అనడానికి. అది ఆసనం, ఐంకారం, హ్రీంకారం, శ్రీకారం, క్లీంకారం, ఈ 5ంటిని అమ్మవారు ప్రణవాలంటారు. కాబట్టి ఈ 5 అమ్మవారి యొక్క 4 కోళ్ళు ఒక ఆసనం కింద చెప్పచ్చు. కాదండి, పంచదిగాసన, 5 దిక్కులు అమ్మవారి యొక్క ఇది. అదేంటంటే 4 దిక్కులే కదా, ఊర్ధ్వ దిశను కూడా ఒకటిగా చెప్పారు. అందుకని పంచబ్రహ్మాసనం అన్నారు. కాదు, పంచభూతాలు అమ్మవారి యొక్క సింహాసనమే. కాబట్టి అగ్నిలో ఉండేటువంటి శక్తి వేడిగా వెలుగుగా వస్తోంది, వాయువులో ఉండేటువంటి శక్తి ప్రాణంగా మారుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 5 కూడా కాదు, పంచబ్రహ్మాసన. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులు, సదాశివుడు అమ్మవారి యొక్క ఆసనంగా మారారు. పంచబ్రహ్మల్లో బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులు 4 కోళ్లగా మారితే సదాశివుడు పలకగా మారారు. అయితే అమ్మకి ఏమండి, ఒక బంగారమో ఒక వజ్రమో వైడూర్యాలతో కూడిందో ఇంకా ఇంకేవైనా చెయ్యొచ్చుగా, అవేమీ అమ్మవారిని భరించలేవు. ఎందుకంటే అమ్మవారు సామాన్యమైనటువంటి తల్లి కాదు. ఇటువంటి సింహాసనాలు ఏమి అమ్మవారి ముందు దిగదుడుపు, కాబట్టి ఇవేమీ పనికిరావు. అందుకని సాక్షాత్తు పంచబ్రహ్మలే అమ్మవారి యొక్క సింహాసనంగా మారారు. ఇలా వెళ్ళి కూర్చునేటప్పుడు అమ్మవారు ఏమి అలా వెళ్ళి కూర్చోలేదు. ఎందుకంటే వెంటనే బ్రహ్మగారు ఒక మాట చెప్పారు, తల్లి నీవు స్వామివారితో కూడి చేసేటువంటి సృష్టి మాకు కావాలి తల్లి, మీ ఇద్దరు కలిపి ఆ సింహాసనం మీద కూర్చోవాలని ఆయన వేడుకున్నారు. అప్పుడు మరి అమ్మవారు ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే ఒక ఇది ఉంది, గౌరవం. కాబట్టి ఆవిడ ఆయనతో కూడి కూర్చోవాలి. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వస్తారు? చిదగ్నిగుండం నుంచి అమ్మవారు మాత్రమే ఉద్భవం అయ్యారు. ఇక ఆవిడ పక్కన ఆయన చేరాలంటే ఎలాంటి ఆయన్ని తేవాలి? వీరు తేగలరా? ఎవరైనా తేగలరా? తేలేరు కదా. కాబట్టి ఆవిడిలోంచే కామేశ్వరుని తీసి ఆవిడి వివాహం చేసుకున్నారు. అప్పుడు దేవతలందరూ కలిపి వారిద్దరికీ చేసి వారిద్దరిని కలిపి ఆసనం మీద కూర్చోబెట్టారు. అప్పుడు కూడా అమ్మవారు ఎలా కూర్చున్నారు అనుకున్నారు? ఆ సదాశివుడి మీద అయ్యవారో పక్కన అమ్మవారో పక్కన కూర్చోలేదు.
కామేశ్వరాంకస్త. ముందుగా నలుగురు బ్రహ్మ, రుద్ర, విష్ణు, మహేశ్వరులు 4 కోళ్లగా మారితే, సదాశివుడు పలకగా మారితే, ఆ పలక మీద కామేశ్వరుడు కూర్చుంటే కామేశ్వరుని యొక్క అంకం ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చున్నారట. అందుకనే తల్లి, నీ సగభాగమే మాకు కనిపిస్తుంది, నీ సగభాగంలో నీ ముఖంలో మిగతా సగభాగం నువ్వు కనిపించవు, స్వామివారు కనిపిస్తారన్నారు. ఎందుకంటే అమ్మవారి యొక్క బుగ్గలు పద్మరాగమణులు అని చెప్పుకున్నాం కదండి. పద్మరాగమణులు ఎలా ఉంటాయండి? చాలా మన యొక్క ప్రతిబింబం మనకి కనిపించేలా ఉంటుంది. కాబట్టి అంతలా మెరిసిపోతూ ఉంటాయి. అమ్మవారు కూడా ఎప్పుడూ కూడా 16 ఏళ్ల వయసుతోనే అలా మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ముఖము ఒకవైపు అంతా అమ్మవారు కనిపిస్తున్నారట. మరొక వైపు ఆవిడ కుడి బుగ్గలో మొత్తం కుడివైపు ఉన్నటువంటి ఆ బుగ్గలో మొత్తం స్వామివారు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆవిడ స్వామివారి తొడ మీద కూర్చున్నారు. ఆవిడ ముఖం ఆయనకి దగ్గరగా ఉంది కాబట్టి ఆయన సగభాగం కనిపిస్తున్నారు అర్ధనారీశ్వర తత్వం లాగా. ఆయన కనిపించడం వల్ల ఏమవుతుంది? అమ్మా, నీ నీవు సగమే కనిపిస్తున్నావు, నీ ఒక కమ్మే కనిపిస్తోంది, మిగతా చెవికమ్మ కనిపించట్ల, మకర కుండలం కనిపిస్తుంది. ఆయన దక్షిణామూర్తి స్వరూపిణి మొన్నటి రోజు చెప్పుకున్నట్టు. కాబట్టి అందుకనే అమ్మవారి సింహాసనం అంత ప్రత్యేకమైనటువంటిది. అదొక్కటి ధ్యానం చేయగలిగితే చాలు, నిజంగా చాలా గొప్ప జ్ఞానం వచ్చినట్టే. ఎందుకంటే ఆ సింహాసనం మనకి పటాలన్నిటిలోనూ ఎలా దొరుకుతుందంటే, నలుగురు బ్రహ్మలు, 4 అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వారు బ్రహ్మల్లా అక్కడ కూర్చుండిపోతే వారి మీద కూర్చోలేదు. పంచ ప్రేతాసనాసీన. ప్రేతములు అంటే జడములు, ఎటువంటి శక్తి లేనటువంటి, ఇప్పుడు చెక్క ఎలా ఉంటుందో అలా ఎటువంటి శక్తి లేనటువంటి వారు అమ్మవారి సింహాసనం మీద వాళ్ళు అమ్మవారి సింహాసనంగా మారినప్పుడు, ఎప్పుడైతే అమ్మవారు వారిలో ప్రవేశించిందో అప్పుడు చైతన్య స్వరూపంగా వారు పంచ బ్రహ్మలుగా మారి పంచకృత్యాలను చేయడం మొదలుపెట్టారు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం అనేటువంటి 5. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడు ధ్యానం చేసినా మనకి అర్థం కావడం కోసం చిత్రపటాల్లో నలుగురు శివుల్ని, బ్రహ్మ గారిని, రుద్రుణ్ణి, ఇలా నలుగురిని పెట్టి ఆ మధ్యలో సదాశివుణ్ణి ఏదో అలా పడుకున్నట్టు, ఆయన మీద అమ్మవారు కూర్చున్నట్టు మనకి చూపెడతారు. కానీ ఆ పటం కళాకారుడి యొక్క విశిష్టత అని చెప్తారు. ఎందుకంటే మనకు అర్థం అవ్వాలని పంచబ్రహ్మలను ఆయన చూపెట్టారు. కానీ అక్కడ సదాశివుడి మీద కామేశ్వరుడు ఉంటారు. కామేశ్వరుని అంకం మీద అమ్మవారు కూర్చుంది తొడ మీద. ఇక్కడ బాగా గమనించాల్సింది, ఆ 5 కూడా పంచప్రేతలు. పంచబ్రహ్మలు కూడా ఎటువంటి చలనం లేకుండా ఉన్నప్పుడే ఆవిడ ఆసనమయ్యారు. ఎప్పుడైతే అమ్మవారి యొక్క చైతన్యం వారిలోకి వెళ్ళిందో అప్పుడు వారు పంచబ్రహ్మలుగా మారి సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం అనేటువంటి పంచకృత్యములను చేశారు. అందుకని అమ్మవారి యొక్క ఆసనము అంత గొప్పదైంది. కాబట్టి అదేమి సామాన్యమైనటువంటిది కాదు. కాబట్టి ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపించేటువంటి తల్లి ఎలా కూర్చుందండి? అటువంటి గొప్ప సింహాసనం మీద కూర్చుంది. అందుకని సింహమారుహ్య కాంగ్యేత్వే నిహతో మహిషోనయ అన్నారు. మహిషగ్ని తథో దేవి తథా సింహాసనేశ్వరి అంది దేవి పురాణంలో. కాబట్టి సింహాన్ని ఎక్కి మహిషాసుని సంహరించినటువంటి తల్లి సింహాసనేశ్వరి కాదు, సమస్త జగత్తును నడిపించేటువంటి పంచ బ్రహ్మలని ఆసనంగా చేసుకున్నటువంటి తల్లి కాబట్టి సింహాసనేశ్వరి. కాబట్టి ఇలా అమ్మవారి యొక్క సింహాసనం కూడా ఇప్పుడు సిద్ధమైంది. ఆ అయ్యవారితో కూడి అమ్మవారు కూర్చుంది. ఇలా శక్తి సేన మొత్తం కూడా సిద్ధమైపోయింది. అమ్మవారు, అయ్యవారు అందరూ ఇక సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ విధంగా శక్తిసేన సృష్టి మొత్తం పూర్తయిన తర్వాత మంత్రుల్లో ముఖ్యురాలైనటువంటి శ్యామలాదేవి. శ్యామలాదేవి ప్రధాన మంత్రిగా నియమించింది అమ్మవారు. ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిని దేవత అంటారు. నిజానికి బుద్ధి ప్రచోదనం కావాలంటే శ్యామలాదేవిని అందరూ కూడా విశేషంగా పూజిస్తారు. అలా అలా అమ్మవారు మంథిని దేవతగా శ్యామలాదేవిని నియమించారు. ఆవిడికి ఒక ముద్రను కూడా, ఆవిడ అంగుళీకం ఒక ముద్రను కూడా ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు ఆ ముద్రనే ధరించడం వల్ల ముద్రికా దేవత అని కూడా ఆవిడని పిలిచారు. ఇక అమ్మవారి యొక్క వీరందరూ కూడా ఎలా వెళ్ళారంటే, శక్తిసేన ప్రధానంగా ఈ
అమ్మవారు ఈ శ్యామలా దేవతని మంత్రి దేవతగా నియామకురాలుగా చేసిన తర్వాత ఆవిడ కూడా ఒక సైన్యాన్ని ఏర్పరచుకున్నారు. అంటే కొన్ని మంత్రులకి ఆవిడ ఆధిపత్యాన్ని వహించడం వల్ల మంత్రి దేవత అని కూడా పిలుస్తారు. కాబట్టి ఆవిడ ప్రధాన మంత్రిగా అన్నమాట. కాబట్టి చక్రరాజ రథం నుండి సృష్టింపబడినటువంటి రథాల్లో ఒకటైనటువంటి 7 పర్వాలు కలిగినటువంటి గేయ చక్ర రథం మీద శ్యామలాదేవి అధిరోహించి ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి కుడి పక్కన ఎప్పుడూ కూడా గేయ చక్ర రథం ఉంటుంది. అక్కడ మంత్రి దేవత శ్యామలా దేవత ఉన్నారు. అదే విధంగా వరాహముల చేత లాగబడుతున్నటువంటి కిరిచక్ర రథం మీద అధిరోహించున్నారు వార్తాళీదేవి. ఆవిడి 12 మంది దండనాథులకు సేనాధిపతిగా ఉంది ఆవిడ. అంటే అంతమంది ఉన్నారు, అందులో ఈవిడ ప్రధానమైనటువంటి ఆవిడ. అందుకని ఆవిడని వారాహీదేవి అన్నారు. ఆవిడనే దండనాథాదేవి అంటారు. మళ్ళీ దండనాథ అంటే ఎవరు కాదు, ఆవిడ పేరే. అలా లలితాదేవికి ఎడమ వైపున ఈ అమ్మవారు ఉన్నారు. అది అమ్మవారి కనుబొమ్మల నుండి గద సృష్టించి ఈ దండనాథాదేవికి ప్రసాదించింది, అమ్మవారు బహుకరించింది. అందుకని కిరిచక్రధారూఢ దండనాథా పురస్కృత. నామాన్ని నామంగా చదివామనుకోండి ఫలితం ఉంటుంది, లేదని ఎవరిని చెప్పేటువంటి సాహసం చేయలేం. కానీ నామం దగ్గర మనస్సు ఆగిపోవాలంటే అర్థం చాలా ప్రధానం. ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీకు ప్రతిరోజు మీ ఇంట్లో చూసేటువంటి మందార పువ్వే, నేను ఇప్పుడు దాని ప్రస్తావన తెచ్చాను అనుకోండి, ఏమండి ఎర్ర మందారం చాలా బాగుంటుందండి అన్నాను అనుకోండి, మీ అందరూ కనులు మూసుకున్నా తెరుచుకున్నా మీ మదిలో ఆ ఎర్ర మందారం ఎలా ఉంటుంది అన్న దాన్ని మీరు భావన చేయగలరు. మరి అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అమ్మవారి నామాల్లో అమ్మవారిని తలుచుకున్నప్పుడు మనం కూడా అదే భావాన్ని చేయగలిగి ఉండాలి. అలా చేయగలిగినప్పుడు మన మనసు ఇంకొక దాన్ని ఆలోచించదు. అందుకని అమ్మవారిని పట్టుకోవడం, పట్టుకున్నప్పుడు నువ్వు పడిపోతావా అన్న భయం నీకు లేకుండా పట్టుకోగలగాలి. అమ్మవారి ఐశ్వర్యాలను ఇస్తుందండి, మరి నాకెందుకు ఈ బాధలు ఉండాలంటే నీకు ఎంత అవసరమో అంతే ఇస్తుంది. నువ్వు భక్తిగా ఒకటి, మనకి ఐశ్వర్యం కావాలంటే చాలా రకాల ఐశ్వర్యాలు ఉంటాయి. బాహ్యంగా మనం అనుభవించేటువంటి ఈ ఐశ్వర్యాలన్నీ నాకు కావాలి, అప్పుడే నేను సుఖంగా ఉన్నాను, అప్పుడే నన్ను అమ్మవారు అనుగ్రహిస్తోంది అనుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. లౌకికమైనటువంటి సుఖాలన్నిటిని కూడా అనుభవించవచ్చు. నీ పుణ్యం కూడా తరుగుతూ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ లోంచి ఒకేసారి మనీని తీసినట్టు చక్కగా. కాబట్టి ఇది మళ్ళీ ప్రారబ్ధ కర్మ సంచిత కర్మ కింద వెంటాడకుండా ఉండాలంటే దీనికి తగినట్టు పుణ్యకర్మలు కూడా చేస్తూ ఉండాలి. అప్పుడు ఇది ఈక్వల్ సమానం అవుతుంది. లేని పక్షంలో ఇప్పుడు నేను ప్రతిరోజు అమ్మవారికి నమస్కరిస్తున్నాను, ప్రతిరోజు పూజ చేసుకుంటున్నాను, ప్రతిరోజు నువ్వు తప్ప నాకెవరూ లేరు, నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడు నీకు ఏది సంతోషం? నీకు 10 కోట్లు రావడం సంతోషమా? నువ్వు నీ గత జన్మ నీ పుణ్యాన్ని అనుసరించి ఈ జన్మలో నీకు అమ్మవారు నువ్వు అనుభవించాల్సినటువంటి కష్టం ఉన్నా దాన్ని తీసేస్తూ ఆ క్షణంలో నువ్వు ఏది అనుభవిస్తే నువ్వు భరించగలవు అంత కష్టాన్ని నీకు పెట్టి సుఖమన్న రూపంలో నిన్ను నిలుపుతున్నటువంటిది గొప్పతనమా చెప్పండి? ఇప్పుడు ఆవిడ 10 కోట్లు ఇమ్మంటే చక్కగా కూర్చొని మీరు కనకధార చదివేస్తే ఇంకేదో చదివేస్తే మీకు ఇచ్చేస్తుంది, సందేహమే లేదు. కానీ ఆ వచ్చినటువంటి సుఖం వెనకాల మీరు చేసుకున్నటువంటి గత జన్మ పుణ్యం మరొక మెట్టు ఎక్కనివ్వకుండా అక్కడే అనుభవంతో వెళ్ళిపోతుంది. కాబట్టి అలా వెళ్లకుండా పట్టుకోగలిగినప్పుడు అమ్మవారి పాదాలు పట్టుకున్నప్పుడు, ఏమండి మనమే ఇంత విల్లాడిపోతే, ఏమండి ప్రతిరోజు దండం పెట్టుకుంటున్నాం, ఇన్ని కష్టాలు నాకే వస్తున్నాయి, ఇన్ని కష్టాలు నాకే వస్తున్నాయి అంటే, ఇంత అమ్మవారిని పట్టుకుని ఈ సౌభాగ్య భాస్కరం అని రాసినటువంటి భాస్కర్ రాయల వారు ఎంత అనుభవించారండి. మరి ఆయన్నేమనుకోవాలి, అమ్మవారిని వదిలేశారా? గుగ్గినార్ నాయనార్ అనే ఆయన అమ్మవారిని వదిలేశారా? స్వామివారిని వదిలేశారా? కష్టం ఖచ్చితంగా వస్తుంది. కష్టం ఉందంటే నువ్వు చేసుకున్న కర్మ కూడా ఉంది కాబట్టి మనుష్యుడిగా పుట్టావు. కాబట్టి పాపము పూర్తిగా పుణ్యం ఉంటే నువ్వు మనుష్యుడిగా ఎందుకు పుడతావు? మహా అయితే ఏ పీఠాధిపతికో, లేకపోతే అసలు జన్మమే ఉండదు. లేదు ఇంకా బాగా చెప్పుకుంటే ఏ కృతయుగంలోనో వెళ్తావు. చేసిన కర్మ ఫలితాలు ఉన్నాయి కాబట్టి వాటిని అది పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు, అనుభవించడానికి వస్తుంది. జీవుడు ఈ దేహాన్ని తీసుకుంటాడు, మళ్ళీ ఇది వదిలి వెళ్ళాలి కాబట్టి దేహం దహ్యమానం. ఇది వదిలి వెళ్ళకపోతే మళ్ళీ అది రాక్షసత్వం అయిపోతుంది, కాలాన్ని ఆపేసినట్టు అయిపోతుంది. కాబట్టి ఇది వదిలి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే వచ్చేటువంటి జన్మ ఒకటి ఉత్తమమైనదైనా ఉండాలి, లేదు
బాగా సుఖమే కావాలంటే బాగా పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్తాం. అదేం గ్యారంటీ లేని స్వర్గం కాబట్టి ఎప్పుడు గెంటేస్తారో తెలీదు. మన డిపాజిట్ అయిపోగానే బ్యాంక్ బ్యాలెన్స్ క్లోజ్ చేసేసినట్టు అక్కడ కూడా కిందకి పంపేస్తారు పుణ్యం అయిపోగానే. కాబట్టి ముక్తి, మోక్షం ముముక్షువులు కోరుకుంటారు. ఆ స్థాయికి వెళ్ళగలగాలంటే ఎన్ని కోట్ల జన్మల నుంచో వచ్చినటువంటి ఈ వాసనా బలాల్ని, ఈ సంస్కార బలాల్ని పట్టుకుని వాసనా బలాల్ని వదలగలగాలి. అలా వదలడానికి అమ్మవారి పాదాలు. కాబట్టి అక్కడ ఉందా లేదా అన్న భావన కన్నా ఉంది నిన్ను రక్షిస్తుంది అన్న భావాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు లోయలో పడిపోతున్నా ఆవిడ చేయిచ్చి ఆపుతుంది. ఆవిడ చెయ్యిచ్చిందని నీకు తెలియక్కల్లా. నువ్వు పడకుండా ఆగావంటే ఎవరో నిన్ను పట్టుకుని ఆపారనేగా. అంత దుమ్ము వస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నీ కళ్ళు మూసుకుంటావు. అసంకల్పిత ప్రతీకార చర్య. అలా మూసుకున్నావంటే లోపల ఒక శక్తి నీకు అలా మూసుకోవాలని చెప్పిందా? ఆవిడ ఉండి నీకు అలా చేయిస్తోంది. నా ఊపిరి నేనే తీసుకుంటున్నానండి. అది ఇందులో అమ్మవారి ప్రమేయం ఏం లేదు. నా ఇష్టం నాకు కావాలంటే నేను ఒక గంట ఆపేసుకొని తర్వాత లేచి అప్పుడు మళ్ళీ పీల్చుకుంటానండి అంటే, ఏ ఊపిరి నీకుందో అందుకని నువ్వు శివమయ్యావు. లోపల శక్తి, చైతన్యం శివశక్త్యాయుక్తో అని వారిద్దరూ ఉండబట్టి ఇంత అల్లరి చేస్తున్నారు. అక్కడ ఏ ఒక్కటి శివ శక్తి ఉండి చైతన్యం రెండూ లేదనుకోండి, లోపల ఊపిరి ఉంటుంది. చలనం లేకపోతే జడం కిందే ఉంటాం. ఏమీ చేయలేం, ఏమీ లేవు. ఉన్నా కూడా వారిని లెక్క వేరు ఉన్నట్టు. కాబట్టి వారి ఇద్దరు ఉండి నడిపిస్తేనే శివం. ఇద్దరు ఒకరు వెళ్ళిపోతే ఇంకొకరు వచ్చేస్తారు. అది అమంగళం. కాబట్టి వారి ఇద్దరిని పట్టుకోగలగడం, అమ్మవారిని పట్టుకుంటే అయ్యవారిని ఆవిడే తీసుకొస్తుంది. ప్రత్యేకించి ఆయన దగ్గరికి వెళ్ళక్కల్లా. నాకు అయ్యవారే ఇష్టం అండి. ఆయన్నే పట్టుకోండి. దక్షిణామూర్తి స్వరూపంలో అమ్మవారిని తెలియజేసిన మొదటి గురువు పరమశివుడే. కాబట్టి ఆయనే చూపెడతారు. అలా లలితాదేవి, వార్తాళీదేవి, శ్యామలాదేవి సేనానాయకులుగా నియమించి తరువాత చేసినటువంటి హూంకారం నుండి 64 కోట్ల మంది యోగినులు వచ్చారట. అంతేమంది భైరవులు వచ్చారు. లెక్కలేనటువంటి శక్తి సేన మొత్తం పుట్టుకొచ్చింది. మరి అమ్మవారి సైన్యం అంటే సామాన్యంగా ఉంటుందా అండి? కాబట్టి ఇంతమంది వచ్చేసారు. ఇక 4 సముద్రాల ఘోష రణభేరిగా ఉందిట. మరిన్ని విశేషాలను వెంటబెట్టుకుని వాద్య విశేషాలని వీటన్నిటిని పట్టుకుని భండాసుర వధకి రణరంగం మొత్తం సిద్ధమైపోయింది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారో తెలుసా అండి? కిరీచక్ర రథం నుండి దిగి వజ్ర ఘోషం అన్న సింహాసనాన్ని అధిరోహించింది దండనాథాదేవి, వారాహీదేవి. అక్కడ అమ్మవారి 12 నామాలతో స్తోత్ర పఠనం చేశారు. అది చాలా విశేషమైనటువంటిది. పంచమీ దండనాథాచ సంకేత సమయేశ్వరి తథా సమయా సంకేత వారాహి పోత్రిని తథా వార్తాళీ చ మహాసేన ప్రాజ్ఞ చక్రేశ్వరి తథా హరిజ్ఞే చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం యూనే అనేటువంటి స్తోత్రాన్ని గానం చేస్తూ బయలుదేరట. అంటే ఏమండి, యుద్ధానికి వెళ్తే హాం హూం భూం అని చెప్పేసి అక్కడున్న కట్లు కటారాలు ఇవన్నీ తీసుకొచ్చేసి ఒక్కొక్కళ్ళు ఎర్రగా మండిపోతున్నటువంటి మొహాలు వేసుకుని కోపాలతో కళ్ళు ఎర్రబెట్టేసుకుని ఇలా వెళ్తున్నారంటే అలా ఏం వెళ్ళలే వాళ్ళు. ఎందుకని? వెనకాల అమ్మ ఉందని వారికి ధైర్యం. చిన్నపిల్లవాడు ఆడుతూ ఆడుతూ ఉంటాడు చక్కగా. చిన్న భయంగా ఏదైనా శబ్దం వచ్చినా వచ్చి అమ్మ ఒళ్ళో తల పెట్టేసుకుంటాడు. అది వాడికి భద్రతా స్థానం. వాడికి ఏం భయం లేదు. వెనకాల వాడి శరీరం మొత్తం బయటికే ఉంటుంది. తల ఒక్కటే అమ్మ ఒళ్ళో దాచుకుంటాడు, అమ్మ చెంగులో. అమ్మ రక్షిస్తుందని వాడికి ధైర్యం. ఎలా నడిచినా వాడికి అమ్మ పడకుండా పట్టుకుంటుందని ధైర్యం. కాబట్టి ఇక్కడ వీరందరికీ కూడా అమ్మ మన కోసం వచ్చింది కాబట్టి మనకేం ప్రమాదం లేదు. ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. ఆవిడ చూసుకుంటుంది. మిగతాది ఏది జరిగితే అది జరిగింది. అందుకని మంత్రినీదేవిని, సంగీత యోగిని, శ్యామల మంత్రనాయిక, మంత్రిని, సచివేషిని, ప్రధానేషి, కుశప్రియ, వీణావతి, వైనికి, ముద్రిని, ప్రియకప్రియ, నేపప్రియ, కదంబవేష, కదంబ వనవాసిని, సదామాల అనేటువంటి 16 కాస్త ఫాస్ట్ గా చదువుతున్నానేమో అనుకోవద్దని. నాకు వస్తే మతిమరుపు, మధ్యలో ఆపేను కూడా ఆ నామం గుర్తు రాదు. అందుకని భయం. సమయానికి అది ఎక్కడుందో కూడా దొరకట్లే. అందుకని నాకు వచ్చిన పదాలతో కొంచెం ఫాస్ట్ గా కానిస్తున్నాను ఆ నామాలని. కాబట్టి 16 నామాలతో అమ్మవారిని సంకీర్తన చేస్తూ షోడశ నామ స్తోత్రంతో స్తుతించింది. ఈ ఒక్కొక్క నామాలు ఒక్కొక్క విశేషమైనటువంటివి. అందుకనే నామానికి ఒక శివ మొన్నటి రోజు మనం మీకు చెప్పలేదు కదా, అర్ధనారీశ్వర స్తోత్రం పాత క్లాస్ వాళ్ళకి అయింది. కాబట్టి వర్ణన చేసేటప్పుడు ఒక్క దీర్ఘాక్షరమే, ఒక్క మహాప్రాణాక్షరమే. సింధూర ఆ ఒక్కటే. అమ్మవారు ధరించేటువంటిది సింధూరం. కాస్త ఒత్తు పెట్టి గట్టిగా పలికి కాస్త సాగదీస్తే ఏనుగు వచ్చి అమ్మవారిని సింధూరంగా పెట్టుకోదు కదండి అమ్మవారు. కాబట్టి ఒక్క మహాప్రాణాక్షరమే పర్వాలేదు
అని కాస్త దాటేస్తే అమ్మవారి వర్ణంలో తేడా వచ్చేస్తుంది. పోనీలిద్దరూ ఆయన్ని ఆవిడని ఇద్దరే కలిపి చెప్పుకుందాము అని చెప్పేసి ఆయన్ని ఆవిడ గురించి ఇద్దరి గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు శివ శివ అన్నప్పుడు ఆయన్ని వర్ణిస్తూ ఆవిడ దగ్గరికి వెళ్ళామనుకోండి అది కాస్త ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి ఆ కస్తూరికా కుంకుమ చర్చితాయే చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయ వికృతస్మరాయ నమ శివాయ చ నమ శివాయ అన్నట్టు ఆవిడ ధరించేటువంటిది కస్తూరి కుంకుమ, ఆయన ధరించేటువంటిది విభూది, ఆయన పైనుంచి కారుతున్నటువంటి ఆ జటాజూటంలో ధరించినటువంటి గంగ మొత్తం ఆయన ఒంటి మీద పడి ఆ ఒంటి మీద ఉన్నటువంటి విభూది మొత్తం అట్టకట్టుకుపోయి ఉంటుంది. ఆయనేమో పాదాల మీదకి అలా ఎప్పుడు గంగ ప్రవహిస్తుంది. ఆ గంగ లేకపోతే మనకి రోజు గడవదు. అది ఆయన అనుగ్రహంతోనే వస్తుంది. పోనీ ఆ తల్లిని చూద్దామంటే ఆ తల్లి చక్కగా పట్టు చీరలు వస్త్రాలను అన్నిటిని ధరించి చేతి నిండా చక్కటి గాజుల్ని వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి కిరీటాన్ని మెళ్ళో రకరకాలైనటువంటి హారాల్ని చెంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ నామం గురించి అప్పుడు చెప్పుకుందాంలేండి, ఇప్పుడు ఎందుకు కంగారు. కాబట్టి అవన్నీ ధరించి ఉంటుంది ఆవిడ. మరి ఆయన 4 దిక్కుల్ని వస్త్రాలుగా దిగంబరుడు అంటే ఏమీ లేక కాదు, ఆయన లేకపోతే ప్రపంచం లేదు గనక 4 దిక్కుల్ని ఆయన వస్త్రాలుగా ధరించాడు. జటాజూటంపై గంగను ధరించాడు. కాలకూట విషాన్ని కంఠంలో దాచుకున్నాడు. లేకపోతే ఏమైపోతామండి మనందరం. ఆయన దాచుకోబట్టి తండ్రిలా మనందరం బతికేస్తున్నాం ఇలాగా. కాబట్టి వారిద్దరూ ఉండబట్టే కదా. అందుకని ఆయన ఆవిడ ఇద్దరూ ఉండాల్సి. అందుకని ఇక్కడ శివ అని ఆయన్ని శివ అంటూ ఆయన్ని వర్ణించామనుకోండి, ఆవిడ్ని శివ అంటే అమ్మవారు, శివ అంటే ఆయన. ఒక్క దీర్ఘాక్షరమే కదండి, వదిలేద్దాం అనుకుంటే ఆయన వర్ణన మొత్తం తీసుకొచ్చి అమ్మవారికి పెట్టినట్టు ఎంత ప్రమాదం అయిపోతుంది అక్కడ. అందుకని జాగ్రత్తగా ఆయనేమో నాగభూషణుడు, నాగులన్నిటిని తీసుకొచ్చి ఆభరణాలు వేసుకుంటారు. మరి ఆవిడి సమస్త సూర్య చంద్ర అగ్నుల్ని తీసుకొచ్చి ఆభరణాలుగా ధరించింది ఆవిడి. పగడము ముత్యము, అమ్మవారికి ఒకవైపు ఏమో పగడం ఉంటుంది, మరొక వైపు వజ్రం ఉంటుంది, మధ్యలో నత్తుకులా వేలాడుతూ ముత్యం ఉంటుంది. ఆ ముత్యం గురించి అమ్మవారిని ఆశాభరణంలో చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. కాబట్టి అదొక విశేషం. కాబట్టి అలా ఆవిడ వర్ణనకు వచ్చేప్పుడు అలా వర్ణిస్తా. అందుకని ఒక్క దీర్ఘమే కదండి, ఒక్క మహాప్రాణమే కదండి అని జాగ్రత్తగా వదలకూడదు, వదలకుండా జాగ్రత్తగా పట్టుకుని చదవగలగాలి. ఇక ఈ దేవతలందరూ ఉన్నారు కదండి, మీకు నేను ఇప్పుడు చెప్పే నామాలన్నీ కూడా మీకు ఖడ్గమాల్లో బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇక గేయ చక్రరథంలో బయలుదేరినటువంటి మంత్ని దేవత మొత్తము ఇందాక చెప్పుకున్నట్టు ఆవిడ అనేకమైనటువంటి దేవతలందరినీ వెంట పెట్టుకుని వెళ్ళారు. అయితే ఆవిడ చేతిలో ఒక చిన్న చిలుక పిల్ల ఉందిట. అది ధనుర్వేదం ఆవిష్కరింపబడింది. ఆ చిలుక పిల్లని 4 చేతులు, 3 తలలు, 3 కళ్ళు కలిగినటువంటి ఒక వీరుడు వచ్చి అమ్మకు నమస్కరించి, తల్లి భండాసురునితో యుద్ధానికి బయలుదేరుతున్నావు, చిత్రజీవం అనేటువంటి ఈ ధనస్సును తీసుకోమని చిత్రజీవం అనేటువంటి ధనస్సునిచ్చారు. అక్షయ బాణంగా ప్రకాశిస్తూ ఉంది అది. అంటే ఎంత తీసినా తరగనటువంటిది అనమాట. ఇలా ధనస్సును 2 అమ్ముల పొదలను శ్యామలాదేవికి ఇచ్చారు. అలాగే యంత్రిని తంత్రిని అనేటువంటి 2 చెలికత్తెలను కూడా ఇచ్చారు. వారు చిలకను వీణను ధరించి ఉంటారు. అచ్చు శ్యామలాదేవిలానే ఉంటారు. మనం కనుక్కోవడం చాలా కష్టం కూడా. అలా స్తోత్ర పాఠాలను గానం చేసేటువంటి సైన్యాన్ని అనుసరిస్తూ 4 చేతుల్లో చెరుకుగడ, బాణాలు, శూలము, అంకుశము ధరించినటువంటి అమ్మవారు కథన రంగంలోకి బయలుదేరింది. రథం మీద తెల్లటి గొడుగులతో విజయ మొదలైనటువంటి పరిచారికలు చామరాలు వీస్తుండగా దేవతలందరూ సంగీత వాద్యాలతో, బ్రహ్మాది దేవతలు అందరూ కూడా స్తోత్రం చేస్తూ, కామేశ్వరి మొదలైనటువంటి శక్తులన్నీ కూడా అమ్మవారిని సేవిస్తూ ముందుకు కదిలారు. కాబట్టి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు కోలాహలం అంతా ఎలా ఉందంటే అమ్మవారి కీర్తన చేస్తూ ఉంది తప్ప అక్కడ ఒక రకమైనటువంటి యుద్ధానికి వెళ్తున్నట్టు లేదు, అమ్మవారిని కీర్తిస్తున్నట్టు ఉంది. అందులో విశేషమైనటువంటివి 25 నామాలు. ఈ 25 నామాలు ప్రత్యేకత ఏమిటంటే మనకి విశేషమైనటువంటి లలితా సహస్రనామము అందరికీ ఒక సందేహం. ఏమండి, విష్ణు సహస్రనామం చదువుకోలేకపోతే శ్రీరామ రామ రామేతి చదువుకుంటాం కదా, మరి లలితా సహస్రనామం చదువుకోకపోతే ఏమిటి, ఎలా? దానికి సమాన తత్తుల్యం, దానికి సమానమైనటువంటిది వేరొకటి ఉందా? ఉంది. అవే 25 నామాలు.
ఆ నామాలు కూడా మన పుస్తకంలో చివర ఉన్నాయి. ఒకసారి చెప్తున్నాను చూడండి. సింహాసనేషి లలితా మహారాజ్ఞి పరాంకుశా చాపిని త్రిపురా చైవ మహాత్రిపుర సుందరి సుందరీ చక్రనాథా చ సామ్రాజ్ఞి చక్రిణీ తథా చక్రేశ్వరి మహాదేవి కామేశి పరమేశ్వరి కామరాజ ప్రియా కామకోటిగా చక్రవర్తిని మహావిద్యా శివానంగా వల్లభా సర్వపాటల కులనాథాంనాయ నాథా సర్వాంనాయ నివాసిని శృంగారనాయిక చేతి పంచవింశతి నామభిః. వీటి గురించి మరొక్కసారి చివరిలో ప్రస్తావిస్తాను. చివరంటే మన క్లాసులన్నీ అయిపోయాక. ఇక ఇలా కథన రంగంలోకి అమ్మవారిని స్తోత్రం చేస్తూ, కీర్తన చేస్తూ, అమ్మవారి గురించి రకరకాలైనటువంటి స్తోత్రములన్నిటిని చేస్తూ వారు బయలుదేరారు. ఇక భండాసుర వధ జరగాలి. దానికి ముందు చాలా తతంగమే జరిగింది. సామాన్యంగా ఏమీ అది జరగలేదు. ఇక అమ్మవారి రథం ఎలా ఉందో తెలుసా అండి? మీరందరూ ముందర వెళ్తున్నారు. అమ్మవారు 9 అంతస్తులు కలిగినటువంటి రథం ఎక్కింది. అది 9 అంతస్తుల రథం. దాన్నే నవావరణలు అంటారు. వాటిలో 4 శివావరణలు, 5 శక్తి ఆవరణలు. ఇక్కడ కూడా అయ్యవారితో కూడే ఉంది అమ్మవారు, జాగ్రత్తగా గమనించండి. అందుకని శివశక్తికి అభేదం. వాటికి చక్రాలని కూడా ఉంటాం మనం. నిజానికి మొదటిది బిందు. అక్కడ సర్వానందమయ చక్రం అంట అమ్మవారి యొక్క స్థానం. దాన్ని దాటి రాగానే త్రికోణం. ఇదే శ్రీచక్ర వర్ణన, జాగ్రత్తగా చూసుకోండి. త్రికోణం ఇది సర్వసిద్ధిప్రద అంటాం. తర్వాత వచ్చేటువంటిది అష్టకోణం. దాన్ని సర్వరోగహర చక్రం అంటాం. మనం సహజంగా ఎక్కడైనా అమ్మవారి పూజలు చేసినప్పుడు శ్రీచక్రం వేయడం చూస్తాం. మనకు అనిపిస్తుంది ఏవో మధ్యలో ఒక డాట్ పెట్టేసి చుట్టూ ఇలా ఇలా ట్రయాంగిల్స్ వేసేస్తే అయిపోతుందని. కాదు, దానికి ఎన్ని ఆవరణలు ఉండాలి, ఎన్ని కొలతలు ఉండాలి, మధ్య బిందువు ఎక్కడ ఉండాలి, చతురస్రం ఎక్కడ ఉండాలి, బిందు స్థానం ఏది, ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క ఆవరణకి కొంతమంది దేవతల ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు. వారందరూ మళ్ళీ మనకి ఖడ్గమాల స్తోత్రంలో వస్తారు. అందుకని ఖడ్గమాల స్తోత్రం అంత విశేషంగా చెప్పుకుంటాం. కాబట్టి ఇక అష్టకోణం తర్వాత ముందు బిందు కోణం, త్రికోణం, అష్టకోణం, తర్వాత అంతర్దశార. అంతర్దశార దగ్గర అంతర్దశార దగ్గర సర్వరక్షక చక్రం అని ఉంటుంది. దాని తర్వాత బహిర్దశార. ఇందులో సర్వార్థ సాధక ఉంటుంది. దాని తర్వాత చతుర్దశార. ఇందులో సర్వ సౌభాగ్యదాయక ఉంటుంది. దాని తర్వాత అష్టదళ, సర్వాశా పరిపూరక అని ఉంటుంది. దాని తర్వాత భూపురత్రయం అంటాం. దీన్ని త్రిలోక మోహన చక్రం అంటాం. శ్రీచక్ర ప్రథమ ఆవరణ అయినటువంటి భూపురత్రయ త్రిలోక మోహన చక్రం. ఇటు నుంచి అటు చూసుకున్నప్పుడు చివరి నుంచి భూపురం మొదటిది, బిందువు నుంచి తీసుకున్నప్పుడు త్రికోణం మొదలుది. కాబట్టి ఈ ఈ చివరిగా చెప్పుకున్నటువంటి ఈ భూపురం ఏదైతే ఉందో దాన్ని ప్రథమ ఆవరణగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ అధిదేవతగా త్రిపురాదేవి ఉంటారు. ఈ త్రిపురాదేవి యోగిని దేవతగా ప్రకట యోగినితో సహా అణిమాది సిద్ధులు ఇక్కడ ఉంటాయి. అంటే బ్రాహ్మి మొదలుకొని అష్ట మాతృకలు, సర్వ సంక్షోభిని మొదలైనటువంటి దశముద్రా శక్తులు ఇక్కడ ఉంటాయి. మీ అందరికి బాగా అర్థం అవడానికి వాటి పేర్లు చెప్తాను. పేర్లు చెప్తే మీరు వెంటనే పట్టేసుకుంటారు. అణిమా సిద్ధే, లఘిమా సిద్ధే, గరిమా సిద్ధే, మహిమా సిద్ధే, ఈషిత్వ సిద్ధే, వశిత్వ సిద్ధే, ప్రాకామ్య సిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్ఛా సిద్ధే, ప్రాప్తి సిద్ధే, సర్వకామ సిద్ధే, బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వ సంక్షోభిని సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాతిని సర్వమహాంకుశే సర్వఖేచరి సర్వబీజే సర్వయోనే సర్వత్రిఖండే త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకట యోగిని. ఇక్కడ చూడండి, త్రైలోక్య మోహన చక్రస్వామిని. అక్కడ గుర్తొస్తుందండి? అందరూ కూడా ఖడ్గమాలు చదువుకునే వాళ్ళు చాలా మంది ఉండుంటారుగా. కాబట్టి అది ఖడ్గమాల్లో విశేషం. నిజానికి ఏదైనా భయం ఉంటే అమ్మవారే రావక్కల్లా. అమ్మవారిని పట్టుకుంటే పెచ్చంగిరి దేవి ముందర వచ్చి, సహజంగా శత్రు భయం ఉందనుకోండి, శత్రువుల కోసం మనం ఏదో వాళ్ళేదో అయిపోవాలి వీళ్ళేదో అయిపోవాలని మనం ఏం భయపడక్కల్లా. లలిత పట్టుకున్న వారికి ముందర దేవి త్రిశూలం పట్టుకుని నిలబడుతుందిట, శత్రువులు మీదకి రాకుండా. కాబట్టి ఒక్కొక్కరిగా కాకుండా, అందుకని ఏది పట్టుకుంటే సమస్తము వస్తుందో ఆ పట్టుకోవలసినటువంటిది లలితామ్మ తల్లి పాదాలు. అందుకని ఇక్కడ రెండవది ఏం చెప్పుకున్నామండి? షోడశ దళం. భూపురం తర్వాత షోడశ దళం. కాబట్టి ఈ మనకి తెలియాలి, తెలిస్తే దాన్ని శ్రీచక్రం
యొక్క ప్రాధాన్యత తెలుస్తుందని విహంగ వీక్షణంగా చెప్పేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఇది లోపలికి వెళ్తే చాలా విశేషంగా ఉంది, చాలా లోపలికి ఉంది. కాకపోతే నేను అంత లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయట్లేదు, కాస్త పైనే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక షోడశ దళ సర్వ పరిపూరక చక్రంలో త్రిపురీసి అధిదేవతగా గుప్త యోగిని యోగిని దేవతగా ఉన్నారు. ఇక్కడ ఆకర్షణ దేవతలు కామాకర్షిణి మొదలగు షోడశ ఆకర్షణ దేవతలు ఉన్నారు. ఇక ఇక ఆకర్షణ గాని మీ అందరికీ పట్టేసుకుని ఉండాలి ఈ పాటికి. ఖడ్గమాల్లో ఆకర్షణ ఎక్కడ వస్తుందో అక్కడ చూసుకోవాలి జాగ్రత్తగా. కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వాసా పరిపూరక చక్రస్వామి గుప్త యోగిని. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇక మూడోదైనటువంటి అష్టదళ సర్వ సంక్షోభన చక్రం ఉంది చూసారు. ఇక్కడ త్రిపుర సుందరి దేవి యోగిని దేవత, వీరందరినీ యోగిని దేవతలే అంటారు. వారికి ఉన్నటువంటి పేర్లో కొంచెం వ్యత్యాసం గమనిస్తే సరిపోతుంది. ఇక్కడ గుప్తతర యోగినితో కూడినటువంటి అనంగ కుసుమ మొదలగు అష్టదేవతలు ఉంటారు. అంటే మళ్ళీ ఖడ్గమాల తీసుకోండి, అనంగ కుసుమే అనంగ మేకలే అక్కడి నుంచి చూసుకోండి. ఇక సర్వ సౌభాగ్యదాయక చక్రంలో చతుర్దశావరణం, ఇందులో త్రిపురవాసిని అధిదేవతగా ఉంది. యోగిని దేవతగా సర్వ సంక్షోభిని దేవత మొదలగు 14 మంది. అంటే ఎక్కడ మొదలు పెట్టామో అక్కడి నుంచి 14 నామాలు చూసుకోవచ్చు. సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిణి, ఇక్కడి నుంచి 14 నామాలు చూసుకోండి. ఇక దశకోణములు, ఇదేమిటి? బహిర్దసారం. దీన్ని సర్వార్థక సాధక చక్ర అంటాం. ఈ చక్రంలో త్రిపురాశ్రీ అధిదేవతగా ఉన్నారు. కులోత్తీర్ణ యోగిని యోగిని దేవతగా ఉన్నారు. సర్వసిద్ధి ప్రదాదేవి మొదలగు 10 మంది దేవతలు. అంటే సర్వసిద్ధిప్రది, సర్వ సంపత్ప్రది, సర్వప్రియంకరి, ఇలా 10 మంది. దశకోణములు అంతర్దశారమైనటువంటి సర్వరక్షాకర చక్రమైనటువంటి ఆవరణలో త్రిపురమాలిని అధిదేవత. ఇక నిగర్భయోగిని యోగిని దేవత, సర్వజ్ఞాదేవి మొదలగు 10 దేవతలు ఉన్నారు. ప్రస్తుతానికి నేను శ్రీచక్రం గురించి మాత్రమే చెప్తున్నాను. ఇక శ్రీపురం గురించి, అలాగే అమ్మవారి యొక్క మణిద్వీపం గురించి ఎప్పుడైనా క్లాసుల మధ్యలో గానీ అమ్మవారు ఎప్పుడు చెప్పిస్తే అప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మణిద్వీపం కూడా చాలా బాగుంటుంది. ఆ ఆవరణలో ఒక్కొక్కరు ఎవరుంటారన్నది అమ్మవారు ఎప్పుడు పలికిస్తే అప్పుడు. కాబట్టి ఇక్కడ సర్వజ్ఞాదేవి మొదలగు 10 దేవతలు, సర్వజ్ఞే సర్వశక్తి సర్వైశ్వర్య ప్రధాయిని సర్వజ్ఞానమయి మొదలగు వారు. ఇక అష్టకోణ సప్తావరణం సర్వరోగహర చక్రం. ఇక్కడ అధిదేవతగా త్రిపురా సిద్ధాంబ ఉంటారు. రహస్య యోగినితో కూడి మనకి వసిని మొదలగు 8 మంది వాగ్దేవతలు. మొన్నటి రోజు మనం చెప్పుకున్నాం కదా, నీ వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణాజయిని, సర్వేశ్వరి, కౌలిని, సర్వ రోగహర చక్రస్వామిని, రహస్య యోగిని, అష్టమాత్రకులు. వీరందరూ విశేషమైనటువంటి వారు, వాగ్దేవతలు అంటారు వీటిని. వసిన్యాది దేవతలు, వారి గురించి మొన్న మనం చెప్పేస్తున్నాం. ఇక బాణిని, చాపిని, పాసిని అనేటువంటి వారు కూడా ఇక్కడ ఉంటారు. ఇక నవావరణము సర్వానందమయ చక్రం, బిందు అమ్మవారి యొక్క స్థానం. ఇక అధిదేవతగా మహాత్రిపుర సుందరి యోగిని దేవతగా పరాపర రహస్య యోగిని ఇక్కడ ఉంటారు. ఇక్కడ అధిదేవతగా ఉన్నటువంటి తల్లిలు ఎవరో తెలుసా అండి? మహాత్రిపుర సుందరి. ఆవిడితో పాటు ఆవిడ ఎవరికి అధిదేవత అంటే త్రిపురేహి, త్రిపుర సుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీ, త్రిపురమాలిని, త్రిపుర సిద్ధే, త్రిపురాంబ, మహాత్రిపుర సుందరి. కాబట్టి ఇదంతా కూడా అమ్మవారి యొక్క. ఇక లలితాదేవి యొక్క వెనుక, అమ్మవారి యొక్క రథం వెనుక 7 అంతస్తుల గేయ చక్ర రథం, 5 అంతస్తుల కిరి చక్ర రథం. అంటే ఒక దాంట్లో శ్యామలాదేవి, ఒక దాంట్లో వారాహీదేవి బయలుదేరుతున్నారు. లలితాదేవి దండయాత్రకు బయలుదేరుతున్నటువంటి వార్త తెలిసింది ఎవరికండి? భండాసురుడికి. ఇక అలా తెలిసినటువంటి భండాసురుడికి వాడికేం భయం లేదు. వాడికి ఎందుకు భయం? ఎవరి మీద వారికి విపరీతమైన నమ్మకం ఉంటుందిగా. వాడిని నమ్ముకున్న చుట్టుపక్కల వాళ్ళకి కాస్త భయభ్రాంతులు అయ్యారు. ఏదో కాస్త భూమి కంపిస్తున్నట్టు ఉంది, శూన్యక పట్టణం అంట కాస్త బీటలు వారుతున్నట్టుగా ఉంది. ఏదైనా ప్రమాదం జరగబోతోందా అంటే ఏది జరగబోతోందో మొత్తం కూడా తెలిసింది. వాళ్ళు కాస్త భయభ్రాంతులు అయ్యారు. కాకపోతే ఎక్కడో రాజు రక్షిస్తాడని చెప్పేసి వాళ్ళకి కొంచెం నమ్మకం ఉంది.
అందుకని కాస్త ధైర్యంగా గబగబా రాజు దగ్గరికి వెళ్ళారు. మీకేం భయం లేదు ఉండండి అని చెప్పాడు. ఇంకా తమ్ముళ్ళని పిలిచి కాస్త కుట్రలు ఎలా పన్నాలని చెప్పేసి చర్చలు మొదలు పెట్టారు. అంటే ఒక్కొక్క సందర్భం మహాభారతంలో తీసుకున్నాం అనుకోండి మనం, దుర్యోధనుడు పుట్టినప్పుడు ఎలాంటివి ఎలాంటి శకునాలు వచ్చాయో తెలుస్తుంది. అలాగే ఇవి జరిగినప్పుడు శకున శాస్త్రంగా, అందుకని దాన్ని కూడా నమ్మాలి జాగ్రత్తగా. కాబట్టి ఇక్కడ అకారణంగా భవనాలు బీటలు వారుతున్నాయి, ఉల్కలు పడడం మొదలయ్యే, భూకంపం, భూమి మండిపోవడం ఇవన్నీ జరిగిపోతున్నాయి. అంటే ఏదో ప్రమాదం జరిగిపోతోందని తెలిసిపోతుంది. కాబట్టి చారుల ద్వారా ఎవరో వచ్చేస్తున్నారు. చారులు అంటే ఎవరండి? ఈ విశుక్రుడు, విషంగుడు వీళ్ళకి ఉన్నారు. ఎక్కడికక్కడ చెప్పారు కదా, గూఢచారులను ముందర పెట్టారు. అందుకని ఈ బ్రహ్మాండం దాటి వెళ్లాల్సి వచ్చింది వాళ్ళు. కాబట్టి మొదటి రోజు నుంచి చెప్పుకున్నాం. కాబట్టి విశక్రుడు, విషంగుడికి ఇద్దరికి తెలిసింది. కాబట్టి ఒకడు శుక్రం సరిగ్గా లేనివాడు విశుక్రుడు, సంఘమే సరిగ్గా లేనటువంటి వాడు విషంగుడు. వీరి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అంటే పేర్లను బట్టే మనుషులు కూడా ఒక్కొక్కసారి రాక్షసులకి అవి బాగా వర్తిస్తాయి అనుకుంటా అలాంటి పేర్లు. అందుకని చక్కగా పేర్లు పెట్టుకున్నప్పుడు చక్కగా పిలుచుకోవాలి, వాటిని పుస్సు గిస్సు అని చిన్న చిన్నగా పిలుచుకోకుండా. కాబట్టి ఇక్కడ సామంతు రాజులంతా కూడా ఒక చోటకి చేరారు. అంటే శత్రువులందరూ శత్రువు దగ్గరికి ఒక చోట చేరారు. కాస్త మంచి ప్రవర్తన వాళ్ళు, మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళందరూ ఒక చోటకి చేరారు. ఇలా ఎవరికి వాళ్ళు ఏమి జరగబోతోంది, ఎలా మనం యుద్ధ రంగంలో ఎలా వెళ్ళాలన్న దాని గురించి చెప్పారు. అయితే అమ్మవారు ఏమి ఇలా పెట్టుకుని, అమ్మవారి యొక్క కను సైగ చాలు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి మంత్రిని దేవతకి, దండనాథదేవకి తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి ఏదో మాట్లాడుకోవడం, ఇలా ఇలా చెయ్యాలి అన్నవి చాలా, ఇటువంటి సందర్భాలు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి శక్తి సేనలో. కానీ అసుర సేనలో ఇలాంటి సందర్భాలు చాలా ఎక్కువ. ఎందుకంటే ఏ చిన్న భయం వచ్చినా ముందర అన్నగారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది, మేము చేయొచ్చా చేయకూడదా, ఆ అన్నగారు కూడా ఒక 10 సలహాలు ఇస్తాడు. దాన్ని బట్టి ఏది బాగుందో అది చేసుకోవడం అనమాట. కాబట్టి అమ్మవారు యుద్ధ రంగంలోకి వెళ్ళేటప్పుడు భండాసురుడికి, వాడికి పెద్ద భయం ఏం లేదు. కాబట్టి ఏమన్నట్టు వాడి దగ్గర ఒక చక్కటి ఆ ఆ ఎవరైతే సైన్యం ఉన్నారో వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళని పిలిచి, మీరేం భయపడద్దు, దేవతలే మన్ని నెగ్గలేకపోయారు, కేవలం ఆడది ఏం చేస్తుందని చెప్పాను కదండి. ఒక్కొక్క రాక్షసుడికి, ఒక్కొక్క అసురుడికి ఒకడేమంటాడంటే, నరువానరుల చేత నాకు మరణం ఉండొచ్చు అంటే వారిద్దరు పనికిరాని వారు వాడి దృష్టిలో. కాబట్టి రామచంద్రమూర్తి హనుమ వారి చేతిలోనే వాళ్ళు చావాల్సి వచ్చింది. ఇంకొకడు నాకు రాత్రి లేదు పగలు లేదు అన్నాడు. అలాగే ఎవరు ఎలా కోరుకున్న వాడికి ఈశ్వరుడు అలాగే వస్తాడు. అందుకోసం ఇన్ని అవతారాలు సనాతన ధర్మంలో. తప్ప ఏదో ఎందుకండి మళ్ళీ మేము ఒక దేవత ఉండగా ఇంకో దేవతని వెతుక్కోవడం అంటే, ఆ దేవతా స్వరూపంగా ఎవరు నమ్మి పట్టుకున్నారో వారిని ఆ రూపంలో వచ్చి రక్షించింది అమ్మవారు. అందుకని అన్ని అవతారాలు వచ్చాయి. తప్ప ఒకటి అమ్మవారు అయ్యవారిని చేరాలంటే ఏదో ఒక రూపంలో ఆవిడ అక్కడ దక్షుని కూతురిగా వచ్చినప్పుడు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ పార్వతీదేవిగా పర్వతరాజుకు వచ్చింది ఆవిడ. కాబట్టి ఎప్పుడు ఆయన పక్కన ఆవిడ చేరాలి. కాబట్టి ఆవిడ కోసమే ఆయన తపస్సు. కాబట్టి ఇలా బాగా ఒక చక్కగా శక్తిసేన మొత్తం ముందుకు బయలుదేరుతోంది. వాళ్ళందరూ కూడా అక్కడ సంసిద్ధులు అవుతున్నారు. వాళ్ళ సైన్యాన్ని చక్కగా అన్నగారు ఏం చేస్తే బాగుంటుందని అన్నగారి ప్రవర్తన బట్టి చక్కగా వారు కూడా ఏది అన్నగారికి నచ్చుతుందో అలాగే వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కాస్త తెలివైన వాళ్ళ లక్షణం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ అటు నుంచి మాట రాకుండా ఎవరి దగ్గర వాళ్ళు మాట్లాడితే గొడవ ఉండదు. కానీ ఇలా పట్టుకున్న వాళ్ళకన్నా నిజానికి అందుకనే చెప్పాను, కోరుకునేటువంటి కోరిక సరైనదైతే ఈశ్వరు నుంచి వరం కూడా అలాగే వస్తుంది. అందుకని అసురులు ఎప్పుడు కాలాన్ని ఆపాలని, మరణం ఉండకూడదని కోరుకుంటారు. అదే విభీషణుడు మరణం కాదు సత్య మార్గంలో ఉన్నారనుకున్నారు. కానీ ఆయనకి చిరంజీవిగా ఉంటామని చెప్పి ఆయనకి అనుగ్రహం వచ్చింది. అంటే ఒక్కొక్కసారి మనం కోరుకోకల, మనకి ఏది అవసరమైతే అది ఈశ్వరుడు ఇస్తాడు. అందుకని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాక మన కోరికల లిస్టుని చిట్టా విప్పేసి పెట్టక్కల, ఏదైతే అది అవుతుంది. ఏది నీకు మంచిదో అది ఖచ్చితంగా తీసుకొచ్చి నీ ముందు పెడుతుంది అమ్మవారు. కాబట్టి ప్రతిరోజు వెళ్ళి కోరికల చిట్కా అక్కర్లా. నువ్వు నీ తల్లితో ఎంత స్వతంత్రంగా ఉంటావో, నీ పిల్లలతో ఎంత స్వతంత్రంగా ఉంటావో అమ్మవారి దగ్గర కూర్చుని కూడా ఆ స్వతంత్రం చెప్పగలగాలి తప్ప, అమ్మవారు అక్కడ ఖడ్గం పట్టుకుని ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు తడి బట్టలతో వెళ్ళి మడి కట్టుకుని ఏమీ చెయ్యకపోతే ఆవిడ శపిచ్చేస్తుందని కాదు అక్కడ. నువ్వు భక్తితో భక్తితో ఉన్నప్పుడు, అమ్మ నేను ఇదే పెట్టగలిగే ఈ రోజు, సరే అమ్మ వెళ్తున్నాను, అమ్మ పొద్దున్నుంచి ఇది జరిగింది, పొరపాటున ఏమన్నా నేను వాళ్ళని బాధ పెట్టి ఉన్నానా, అయ్యో అలా బాధ పెట్టుంటే నాకు తెలియకుండా నా అదుపులో నా కోపం ఉండట్లేదు తల్లి అని ఆవిడ దగ్గర చెప్పుకున్నప్పుడు నీకు పరిష్కారం ఏదో రూపంలో ఇస్తుంది తప్ప, అమ్మ నాకు పొద్దున్న లేచాను, నాకు ఇది కావాలి, అమ్మ ఇది కావాలి, కామ 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 కొట్టు ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. కాబట్టి వీటికి హద్దు ఉండదు. అందుకని
జాగ్రత్తగా ఎక్కడ ఈ కామకోటి అంటే నిజానికి ఇంకో కామకోటి అంటే హద్దు, అది వేరు. కామకోటి పీఠం గురించి కాదు మనం మాట్లాడుకునేది, మనకున్న కామముల గురించి. కాబట్టి వీటన్నిటికీ హద్దు పెట్టడానికి అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. అమ్మవారి పాదాలు పట్టుకుని నీకు ఎక్కడ పులి స్టాప్ పెట్టాలో అక్కడ పెట్టి అది చెప్తుంది. కాబట్టి ఈ రోజుకి ఇది ముగించి రేపటి రోజున మళ్ళీ మిగతా కథని అమ్మవారి పూర్తి సైన్యం వెళ్ళి భండాసుని ఎలా వధిస్తుంది అన్నదాన్ని రేపటి రోజు అమ్మవారి పూర్తి చేయిస్తుందని అనుకుంటూ, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఖచ్చితంగా ఇంకొక 3 రోజులు పట్టేలా ఉందండి. అయిపోయాక ఒకసారి ఏది అమ్మవారు చేస్తే అది చెప్పి శ్లోకాల్లోకి గురువారం గాని శుక్రవారం గాని వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము అమ్మవారి అనుగ్రహంతో. ఈ రోజు క్లాస్ ఇక్కడితో ముగిసింది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.